అండి ముందు వీడియోలో ఈ టాప్ కటింగ్ అయితే చూపించాను కదా. ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానన్నమాట. సేమ్ మనకి ఎలాగైతే శాంపుల్ పంపించారో బార్డర్ వేసి కుట్టమన్నారండి. అయితే వీళ్ళు వచ్చేసి బార్డర్ అనేది చాలా స్టిఫ్గా ఉన్న తెచ్చారనమాట. అందుకనే మీకు లుక్ అనేది ఇలా కనిపిస్తుంది. అదే థ్రెడ్ లేస్ తీసుకొస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. పక్కన పిక్ షేర్ చేశాను కదా, అలా ఉంటుంది అనమాట. అది థ్రెడ్ లేసు, ఇది వచ్చేసి ఏమో నార్మల్ లేసు. సో దానివల్ల మీకు స్టిఫ్గా నెక్ దగ్గర కనిపించింది. మీ దగ్గర ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటే చాలండి, చాలా ఫాస్ట్గా మీకు డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేసాను గమ్ముతోటి. నెక్ దగ్గర జస్ట్ సెల్ఫ్ పైపింగ్ అయితే కుట్టాను. ఇంకా ఫ్రంట్ పార్ట్లో వీ షేప్ వచ్చేటట్టు అంటే బోట్ నెక్ విత్ వీ షేప్ వచ్చేటట్టు కట్ చేశాను కదా. సో నీట్గా కుట్టేసుకుని తిప్పేసుకుని తర్వాత మీరు గమ్ పెట్టి జాయిన్ చేసుకోవాలన్నమాట. చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. అయితే ఒక సిస్టర్ అడిగారు, అక్క మరి పాలిస్టర్ లైనింగ్ వేస్తే అలా కుదురుతుందా అని. కుదురుతుంది కానీ కొంచెం ఇబ్బంది పడాలన్నమాట, అంత బాగా స్టిక్ అవ్వదు. కాటన్ అయితే చాలా తొందరగా స్టిక్ అవుతుంది. అంటే కాటన్ కదా, ఆ గమ్ అనేది లాక్కుంటుంది అనమాట. లాక్కుని ఎండిపోయిన తర్వాత అతుకుపోయి ఉంటుంది. అదే పాలిస్టర్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి. అది కూడా వస్తుంది కానీ దీనంతా కన్వెంట్గా ఉండదన్నమాట. ఇప్పుడు నెక్ షేప్ ఎలా ఉందో అలాగే కుట్టేశానండి. కుట్టేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట, ఇలా ఫోల్డింగ్ చేసేసి. దీనిపైన మనకి లేస్ అనేది కుట్టాలండి దీనిపైన, ఓకేనా. ఇంకో ఇక్కడ కార్నర్ దగ్గర కొంచెం ఇలా బయటకు లాగండి చక్కగా. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా పెట్టేసుకుని చక్కగా బయటికి ఇలా లాగేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇది కూడా అయిపోయిందండి. దీన్ని కూడా మంచిగా ఇలాగా పక్కనే స్టిచ్ వేద్దాం. అవసరం లేదు, స్టిచ్ వేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. లేస్ కుట్టుకోపోతే ఇలాగా స్టిచ్ వేయాలి, లేస్ కుట్టుకుంటే అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా జాయిన్ చేశాను కదా, గమ్ పెట్టేసి జాయిన్ చేస్తానండి. ఇప్పుడు నెక్ దగ్గర అయిపోయింది కదా, నెక్ దగ్గర అయిపోయిన తర్వాత గమ్ పెట్టేసి ఇలా జాయిన్ చేస్తాను. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలా అనమాట. ఇలా చక్కగా పెట్టేసుకుని మొత్తం కూడా నీట్గా సదిరేసుకోండి. ఇలా చక్కగా ఇలాగ చేతితోటి అద్దుకోవాలండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా మొత్తం ఆ షోల్డర్ మధ్యలో నుంచి లేస్ అయితే కుట్టుకోవాలన్నమాట, వాళ్ళు చెప్పిన లుక్ రావాలంటే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి, ఇలా వీడియోలో చూపించినట్టు. మొత్తం కూడా అంతే, మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్ దగ్గర లేస్ వేద్దాం. సో లేస్ వచ్చేసి స్ట్రైట్గా ఉంటుంది, నెక్ వచ్చేసి షేప్ ఉంటుంది కదా. రౌండ్ అయినా సరే, పలకైనా సరే, ఏదైనా సరే మనకి షేప్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఈ లేస్ ఉంటుంది కదండి, ఈ లేస్ని వెనకాల ఇలా పట్టుకోవాలన్నమాట వెళ్ళకుండా. అప్పుడు మనకి ఆ షేప్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదొక మంచి టిప్పు, అందరికీ తెలియదు ఇది. వెనకాల పట్టేసుకుంటే ఇలా కుచ్చు కింద వచ్చింది చూసారా, అప్పుడు కన్వెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఇలా పెట్టేసుకుందాం చూడండి వీడియోలో. ఇలా పెట్టేసుకుని ఎక్కడ మళ్ళీ సాగదీయకూడదు, ఓకేనా. ఎందుకంటే మనం మంచి షేప్ రావడానికే ఇదంతా చేసాం కాబట్టి అక్కడ ఫ్రిల్ పెట్టుకోండి, చిన్న ఫ్రిల్ పెట్టుకోకపోతే మనకి ఇది కొంచెం టైట్గా వస్తుంది అనమాట. ఇది థ్రెడ్ లేస్ కాదు, నార్మల్ లేసు. థ్రెడ్ లేస్ కాదు కాబట్టి మీకు సరిగ్గా రాదండి. అక్కడ కూడా చిన్న ఫ్రిల్ పెట్టుకోండి. ఇలా మొత్తం కూడా అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న మన లేస్ని కూడా కట్ చేసేయండి మొత్తం కూడా. ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలాగా. ఇక్కడ కూడా మనకి ఇలా షేప్ అనేది ఇలా వస్తుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా రాదండి, లేసు సరిగ్గా ఉంటేనే పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది, లేకపోతే రాదు. అది పైకి ఎత్తేస్తుంది అనమాట ఆ లేస్ అనేది. ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసేయండి. షోల్డర్కి మధ్యలో చిన్న సైజు షోల్డర్ ఉంది కదా, దానికి మధ్యలోంచి మనం గీత గీసుకోవాలి. అది కరెక్ట్గా రావాలంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను 4.5 ఇంచులు అయితే వచ్చింది నాకు. సో మొత్తం కింద నుంచి పై వరకు కూడా 4.5 ఇంచులకి అయితే ఇలా మార్కింగ్ వేసుకుంటే దానిపైనుంచి మనం లేస్ అనేది కుట్టుకోవాలన్నమాట. రెండు వైపులా, దాని వైపు నుంచి రెండు వైపులా లేస్ అనేది కుట్టుకోవాలి. ఇదిగోండి స్ట్రేట్గా లైన్ వేసాను కదా, ఇలాగా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా
వేసేసుకోండి మార్కింగ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన లేస్ని తీసుకుని ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలాగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని పక్క నుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం కూడాని ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ నేను ఏం చేస్తున్నానంటే ఒరిజినల్ క్లాత్ని కింద పెట్టి లైనింగ్ క్లాత్ని పైన పెట్టి ఉల్టా తిప్పుతున్నాను. ఉల్టా తిప్పేసుకుని ఇదిగోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మొత్తం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసేయండి ఇలాగా. ఇంకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా చక్కగా. ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే కొంచెం ఫినిషింగ్ నీట్గా వస్తుందని. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత కట్ చేసేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. చూడండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకుని రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం మనం. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. రెండో హ్యాండ్ కూడా అంతే. ఈ రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాము. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఎక్కడ స్లోప్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకుని టాప్ స్టిచ్ వేసుకోండి. కొంచెం బాగుంటుంది అనమాట టాప్ స్టిచ్ వేసుకుంటే. లోపల ఉన్న ఖర్చులు బయటకు రాకుండా ఉంటాయి. ఇటు సైడ్ కూడా అంతే ఇలాగే సేమ్. కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతాని. ఇక్కడ కొంచెం నీట్గా ఇలా కట్ చేసుకోండి. కొంచెం అటు ఇటు అవుతాయి ఖర్చులతోటి కుట్టేటప్పుడు. ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్ రావాలి. రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు. ఓకేనా? ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా నేను చూపించినట్టు. చూడండి కరెక్ట్గా మిడిల్లో ఉండాలండి. ఇలా ఫస్ట్ వచ్చేసి మన వైపుకి. ఇదంతా కూడా అంత ఫాస్ట్గా అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అండి. గమ్ పెట్టేసి మనం మంచిగా ఎక్కడికక్కడ అతికించేసుకున్నాం అనుకోండి, సింపుల్గా కుట్టేయచ్చు అనమాట. లేదు లైనింగ్ అంతా మిషన్ మీద అతకాలంటే అంతా పెద్ద టాప్ మిషన్ మీద అంటే కింద మీద పడతా ఉంటుంది, దాన్ని పైకి ఎత్తాలి, అదంతా పెద్ద తలనొప్పి అనమాట. నేనైతే మోస్ట్లీ గమ్ పెట్టేసి జాయిన్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. రెండోది కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు అన్నీ జాయిన్ చేసుకుని కట్స్ వరకు వచ్చేయాలన్నమాట. కట్స్ కుట్టాలి కదా. ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్లో. తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు. ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా. ఇప్పుడు కట్స్ ఎలా కుడతానో చూడండి. ఎక్కడ సాగదీయకండి. సాగదీయకుండానే ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేసేయాలి. ఒక 1 ఇంచ్ అయినా ఉండాలి ఫోల్డింగ్ అనేది. 1 ఇంచ్ ఫోల్డింగ్ ఉంటే కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగా. ఓకేనా? ఇదంతా అయిపోయిన తర్వాత కింద గేరా దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి. ఇటువైపు తిప్పండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇటు కూడా అంతే.
మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే. రెండో వైపు కూడా ఇలాగే నేను చూపించినట్టు కట్స్ కుట్టిన తర్వాత కింద పెట్టేసుకోండి. కింద పెట్టేసుకుని కింద గేరా దగ్గర కొంచెం నీట్గా రావాలన్నమాట. అలాగ స్ట్రేట్గా రాకూడదు, కొంచెం గేరా అనేది కరువులా తిరగాలి, లేదంటే కింద ఏలాడినట్టు వస్తుంది అనమాట. గేరా దగ్గర చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కింద ఇక్కడ షేప్ ఇవ్వాలన్నమాట. కొంచెం ఇలాగ షేప్ ఇచ్చి ఇక్కడ దాకా స్ట్రేట్గా వచ్చి మళ్ళీ ఇటు సైడ్ షేప్ ఇవ్వాలి. ఇదిగోండి, ఇక్కడ మంచిగా కట్ చేయాలన్నమాట. కరువు షేప్ లాగా రావాలి, లేదంటే కింద ఏలాడినట్టు వస్తుంది అనమాట. చూడండి ఎంత కట్ చేస్తున్నాను. ఇదిగోండి చూసారా, అలా రావాలి షేప్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుందాం. కుట్టేసుకుని ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది, ఎందుకంటే అలా ముడతలు ముడతల కింద రాదనమాట. ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్, డ్రెస్ మీద ప్యాంట్ క్లాత్. ఈ మధ్యన అందరూ కూడా లెగ్గిన్లు అదేవిధంగా ప్లాజోలు వేసుకుంటున్నారు కదా, ఈ టాప్స్ ఏం కుట్టించుకోవట్లేదు, ఇంకొక టాప్లా కుట్టుకుంటున్నారు. బాటమ్ పార్ట్నే టాప్లా కుట్టుకుంటున్నారు అనమాట. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని దాని పక్కన ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. దీని పక్కనే ఇంకొక స్టిచ్ ఇలాగా. అంతే, రెండో వైపు కూడా సేమ్ అలాగే కుట్టేయండి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది. ఈ పక్కన కూడా అంతే సేమ్ ఇలాగా. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో.